హలో ఆల్, వెల్కమ్ టు మై వ్యూ. ఒక టీఎఫ్ఐ బానిస ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ. కొన్ని డెకేడ్స్గా మనం దీని పేరు వింటమే కానీ పెద్దగా పరిచయం లేదు. కానీ చాట్ జీపీటీ, జెమినీ ఏఐ ఇలాంటి వచ్చాక మనకు కూడా ఒక ఐడియా అయితే వచ్చింది, ఏఐని ఎలా యూజ్ చేసుకోవాలి అని. కానీ రీసెంట్గా జనాలను ఒక ఆట ఆడుకుంటూ కొన్ని వందల కాంట్రవర్సీస్కి, ఫ్యాన్ వర్స్కి కారణమవుతూ న్యూస్లో హల్చల్ అవుతుంది ఎలాన్ మస్క్స్ ఏఐ గ్రాక్. అసలు ఈ గ్రాక్ ఏంటి, దాని కథ ఏంటి? ట్విట్టర్ని కొనేసి ఎక్స్లా మార్చేసి రైట్ టు స్పీచ్ అనే ఫ్రీడమ్ రైట్ని మిస్యూజ్ చేయడానికి యూజ్ అయ్యేలా అన్ని లిమిటేషన్స్ని ఎత్తేసి డిజైన్ చేశారు ఎక్స్ని మన మస్క్ మామ. How much of a concern is it? I think maybe more dangerous than a nuclear bomb. Really? Yes. We should just be concerned about AI being anti-human. That's sort of the thing that matters. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఫార్ డేంజరస్ ఇన్ ఫ్యూచర్ అంటూనే దాన్ని డెవలప్ చేస్తూనే ఉన్నాడు. ఇన్ని వర్షన్స్ ఆఫ్ ఏఐలో రాని ఇబ్బంది గ్రాక్తో వచ్చిందంటే తేడా ఏంటో చెప్తా వినేయండి. మా మై వ్యూ టీఎఫ్ఐ బానిస్ గురించి గ్రాక్ని అడిగితే అసలు అలాంటి వర్డ్స్ నేను వినలేదు, ఉనికిలో లేదు అని పిచ్చి పిచ్చి కోతలు కూసింది. సో మా వీడియోస్ని చూసి వెళ్ళిపోకుండా లైక్, కామెంట్ అండ్ షేర్ చేస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. సో టాపిక్ విషయానికి వస్తే చాట్ జీపీటీ, జెమినీ ఏఐ ఇలాంటి ఏఐని ఒక సెన్సిటివ్ ఇష్యూ గురించి అడిగినా మాట్లాడినా స్మూత్గా డైవర్ట్ చేయడమో ఆర్ సెన్సిబుల్ ఇన్ఫర్మేషన్ అని న్యూట్రల్గా ఆన్సర్ చేసి తప్పించుకుంటాయి. కానీ గ్రాక్ అలా కాదు, తన ఒపీనియన్ చెప్పేస్తుంది. ఒపీనియన్ నచ్చిన వాళ్ళు ఒకలా, నచ్చని వాళ్ళు ఒకలా గొడవపడి తన్నుకు చేస్తున్నారు బయట. సింపుల్గా చెప్పాలంటే ఈ గ్రాక్ ఏఐ ఒక రెడ్ జిప్ రోబో లాంటిది. రెడ్ జిప్ రోబో వసీకర్కి ఎలా దెబ్బేసిందో అలాగే గ్రాక్ కూడా హూ గేవ్ మోర్ చీటింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద వరల్డ్ అంటే మస్క్ మామ పేరు చెప్పి హీ స్ప్రెడ్ ఫేక్ న్యూస్ టు ద వరల్డ్ అట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ అండ్ కోవిడ్ అని చెప్పిందంటే చూసుకోండి ఇది ఎంత ముదురో. ఇప్పుడు ఈ గ్రాక్కి మన టీఎఫ్ఐ బానిస్కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? అదే పాయింట్కి వస్తున్నా. ఏ లాంగ్వేజ్లో అయినా ఫస్ట్ ఈజీగా వచ్చే బూతులే అని నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు. అలా చెప్పినట్టే మన తెలుగు యువత కూడా గ్రాక్కి నేర్పించాల్సిందంతా నేర్పించేస్తున్నారు. ఇప్పుడు దాన్ని నువ్వు రా అంటే బే అంటది, ఏరా అన్నావంటే ఏంట్రా అంటుంది, సెన్స్ లేదా అంటే నేను నాన్ సెన్స్ అంటుంది. ఇంకా బూతులు అంటారా? మనుషులకైనా లిమిటేషన్స్ ఉన్నాయి కానీ దీనికి లేవు. చాలా షార్ప్గా బూతులను క్యాచ్ చేసేసింది. ఇంకా మన టీఎఫ్ఐ యువతలో ఫ్యాన్ వర్స్ చేసే నిబ్బా జాతికి ఇది ఒక వరం అనే చెప్పుకోవాలి. మా అమ్మ నాన్నని తిట్టినా పర్లేదు, మా హీరో జోలికి వస్తే రాష్ట్రాలు తగలబడిపోతాయి అని ఫీల్ అయ్యే ఈ జాతిలో మహేష్ బాబు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని తిట్టమని, అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ని తిట్టమని ఒక రేంజ్లో ట్రోల్స్ చేయడానికి ఈ ఇంటెలిజెంట్ కాంట్రవర్షియల్ గ్రాక్ని వాడుకుంటున్నారు. బూతులు మాట్లాడడంలో అతి తక్కువ టైంలో పిహెచ్డి చేసిన మన గ్రాక్ కూడా ఈ నిబ్బగాళ్ళని సపోర్ట్ చేస్తూ ఎవరికి కావాల్సిన ట్రోలింగ్ వాళ్ళకి వేడిగా సప్లై చేస్తూ మీలో మీరు కొట్టుకు చావండి, నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి అన్నట్టు దాని సేవలు అందిస్తుంది. మన ఇండస్ట్రీలో ఉన్నది 5-6 పెద్ద హీరోలే. తిప్పి కొడితే ఒక్కొక్క సినిమానే చేస్తాం ఏడాదికి. అందరు సినిమాలు ఆడితే ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది. మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగుండాలి. మేము బాగానే ఉంటాం, మీరు బాగుండాలని స్టేజ్ ఎక్కిన ప్రతి హీరో మైక్ పట్టుకున్న ప్రతిసారి చెప్పే మాట ఇది. కానీ స్కూల్ అవ్వగానే ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసేసి ఆ హీరోలని అడ్డు పెట్టుకుంటూ గొడవ పడాలనే మీ సరదాతో వాళ్ళ పేర్లు చెడగొట్టకండి. సో నేనైతే ఏఐ డెవలప్ అవ్వాలనే కోరుకుంటా, కానీ దేనికైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లిమిటేషన్స్ అనేవి ఉండాలి. ఏఐ ఈజ్ అవర్ ఫ్యూచర్. సో పాజిటివ్గా యూజ్ అయితే అదే హ్యాపీ. సో మా వీడియోస్ అండ్ ప్రెడిక్షన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ ద వీడియో. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టేయండి. నెక్స్ట్ టైం గ్రాక్ ఏఐ ముందు మా పరువు పోకుండా కాపాడండి. ఛానల్ గాడ్స్, అంతకన్నా ఎక్కువైన ప్రేక్షక దేవుళ్ళు, కొంచెం ఎక్కువైందని తెలుసు అయినా పర్లేదు, వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్గా మా వ్యూవర్స్ స్టాట్స్ చూసుకుంటే టీఎఫ్ఐ ఆల్ టైమ్ లవ్లీ ప్లేస్ హైదరాబాద్లో మోస్ట్ ఆఫ్ అవర్ వ్యూవర్స్ ఉన్నారు. అలాగే మన సీమాంధ్ర వైజాగ్లో కూడా చాలామంది ఉన్నారు. విజయవాడ, అనంతపూర్ ఇలా మన తెలుగు డిస్ట్రిక్ట్స్ అన్నీ మా ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. ఎవరో అన్నట్టు మన తెలుగు వాళ్ళు లేని ఏరియా అంటూ ఉండదన్నట్టుగా బెంగళూరులో, చెన్నైలో, పూణే, ముంబై, బీహార్ ఇలా కంట్రీ వైడ్గా ఆఖరికి యుఏఈ, ఒమన్లో కూడా మన తెలుగు వాళ్ళు మన ఛానల్లో వీడియోస్ చూడటం ఒక అచీవ్మెంట్లో ఫీల్ అవుతున్నాం. ప్రతి ఒక్క వ్యూవర్కి పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ఇంకా వీడియోస్ చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ షైనింగ్ ఆఫ్ యువర్ టీఎఫ్ఐ బానిస. ఇక్కడ ఒక పీకు ఇండియా కినపడేటట్టు పీకో బాగుండదు. ఏకమైనప్పుడు పీకో కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు పీకో. ఏకమైన పీకో. ఓకే.